హరే కృష్ణ. కృష్ణనామ స్మరణ ఎలా ఉంటుందో చూద్దామా? ఈ సంసార సాగరంలో కృష్ణనామ స్మరణ అనే పడవలో మన ప్రయాణం ఎలా సాగించాలి? ఈ రోజుల్లో మనకున్న కొద్దిపాటి సమయంలో అందరి మాట ఒక్కటే, భగవంతుడి కోసం సమయం కేటాయించడానికి మేము సంసార విషయాల్లో తీరిక లేకుండా ఉన్నామండి అంటున్నారు. ఎంత ప్రయత్నించినా సమయం కుదరడం లేదండి అంటూ ఉంటారు చాలామంది. ఇది కేవలం మనలోపలి బద్ధకం అనే అనుకోవాలి. జీవనదులైన గంగా, కృష్ణ, గోదావరి ఇలాంటి నదుల్లో స్నానం చేసేటప్పుడు నదీ వేగం ఎక్కువగా ఉంటుంది. ఏమరపాటుగా ఉంటే ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం కూడా లేకపోలేదండోయ్. అలా జరగకుండా నది ఒడ్డున ఇనుప స్తంభాలు పాతి గొలుసులు వేలాడదీస్తారు. మనం ఆ గొలుసును పట్టుకొని ఎంతసేపైనా నదిలో స్నానం చేయవచ్చు, ఏమీ కాదు. అలాగే మనం దైనందిన జీవితంలో ఏ పని చేస్తున్నా, అంటే ఉద్యోగము, వ్యాపారము, సంసార జీవితము, రాజకీయాలు, వృత్తి, విద్య, ఏ పని చేస్తున్నా సరే మన మనస్సుని అంతఃకరణ శుద్ధితో మనస వాచ కర్మణ కృష్ణనామం అనే గొలుసుతో లగ్నం చేసి, అంటే ఆ నామాన్ని పట్టుకొని ఉండాలి. అప్పుడు ఈ సంసారంలో మనం ఇష్టం వచ్చినట్లు విహరించవచ్చండి, సందేహమే లేదు. కానీ కృష్ణనామం అనే గొలుసుని మాత్రం వదలకూడదు. ఒకవేళ వదిలామా ఈ సంసారం అనే నదీ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూనే ఉంటాం. అప్పుడు మనల్ని ఉద్ధరించే నాథుడే ఉండడు, భగవంతుడు కూడా ఏమీ చేయలేడండి. ఈ సంసార సాగరం, భవసాగరం దాటాలంటే మన ప్రయాణం కేవలం నిత్య కృష్ణ నామస్మరణ, పరమాత్మ నామస్మరణతో మాత్రమే సాధ్యం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.